హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరం చేతి వంట. నేనైతే ఈరోజు గోబీ 65 చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. బయట కొనుక్కోకుండా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఇంటిల్లి పాది మొత్తం కూర్చొని తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారైందో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, నేను కట్ చేసుకున్నట్టు కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి గోబీని. అలా కట్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసి అందులో వేయాలి. అలా వేయటం వల్ల అందులో పురుగులు అలా ఏమైనా ఉన్నా బయటకు వస్తాయి. 3 minutes ఉంచితే చాలు. మరీ మెత్తబడకూడదు, గట్టిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. 3 నిమిషాల తర్వాత పక్కకు తీసుకొని వేరే బౌల్లో పెట్టుకోవాలి. వాటర్ అనేది డ్రై అవనివ్వాలి. నెక్స్ట్ వేరే బౌల్లో 1 కప్పు మైదా, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్, కొద్దిగా కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ సబ్జీ మసాలా. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్. మీ దగ్గర ధనియాల పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్ సరిపడే సాల్ట్, ఒక రెబ్బ కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. తిక్కుగా ఉండాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు బయట తినకుండా ఒకసారి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను అలా తిక్కుగా ఉండాలి ఆ ప్యాటర్న్ అనేది. ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గోబీని, అవి అందులో వేసి బాగా ముక్కలకి అది మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కలిపామంటే సరిగా పట్టదు. అందుకే చేతితో కలుపుకుంటేనే ఆ ముక్కలకి అనేది అది మొత్తం బాగా పడుతుంది. ఇంట్లో కన్నా అందరూ ఎక్కువ బయట తినడానికే ఇష్టపడతారు. కానీ వాళ్ళు వాడిన ఆయిలే వాడుతూ ఉంటారు. సో అందుకని మనం ఇంట్లో చేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది. చూడండి, అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటేనే అవి ఫ్రై బాగా అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రానివ్వాలి బాగా. గోబీ అనేది పూర్తయిన తర్వాత ఆ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేసుకున్నామంటే చీలికలు చేసి బాగా ఫ్రై అయినిచ్చామంటే తీసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసామనుకో లైట్గా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి అలాగా. నేనైతే మిర్చి ముందే వేసాను కాబట్టి ఇప్పుడు అలా చేయటం లేదు. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలి. అలా వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవటమే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చిందో ఫ్రెండ్స్. క్రిస్పీగా, టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.